శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోను చివరి వరకు చూడండి. కొంచెం మీ గురించి, మీరు కర్కాటక రాశి వారే కదా, మీ గురించి ఒక 5 నిమిషాలు ఈ వీడియో చూస్తే ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి పరిస్థితి, ఎందుకు దారుణంగా మారినాయి, ఇబ్బందులు ఎందుకు పడుతున్నాం, డబ్బుతో ఇబ్బంది ఎందుకు, నష్టాలు ఎందుకు జరుగుతున్నాయి, పనులన్నీ ఎందుకు చేజెక్కినట్టే జిక్కి దగ్గరగా వచ్చి దూరం ఎందుకు అవుతున్నాయి, ఎందుకు విదేశాలకు వెళ్ళలేకపోతున్నాను, వ్యాపారాలు ఎందుకు జరగట్లేదు, వివాహాలు ఎందుకు జరగట్లేదు, వివాహం జరిగిన భార్యాభర్తల మధ్య ఎందుకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, తదితర విషయాలను కొన్ని తెలుసుకోవచ్చండి మనం. ఫస్ట్ ఒకసారి మీ గురించి మీరు తెలుసుకోండి. ఫస్ట్ కర్కాటకం, ఇది జలతత్వ రాశి. ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి అవుతాడు. విన్నారు కదా, చంద్రుడు అతి చిన్నగా అతి త్వరగా రాసులు మారే గ్రహం ఇది. చంద్రుడు ఏంటంటే ప్రతి 2.5 రోజులకు ఒకసారి రాశి చక్రం మారుతుంటాడు, రాశిలో నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాడు. అతి త్వరగా 30 రోజుల్లోకి చుట్టుకొచ్చి వచ్చేవాడు చంద్రుడే. మళ్ళీ పెద్దదానికి పోతే మనం శనీశ్వరుడు 30 ఏళ్ళకు ఒకసారి చుట్టుకొని వస్తాడు. చంద్రుడు 30 రోజులు, శనీశ్వరుడు 30 సంవత్సరాలు. చూడండి ఎంత పెద్ద గ్రహం అది, ఒక విధంగా చెప్పాలంటే. అలాగా ఇక్కడ కర్కాటక రాశి చూశారు. కర్కాటక రాశి అంటే మనం చూసి పునర్వసు 4వ పాదం. ఈ 4వ పాదంలో జన్మించిన వారు, ఈ పునర్వసు శ్రీరామచంద్రమూర్తి యొక్క నక్షత్రం. పునర్వసు నక్షత్రానికి హి అనే అక్షరంతో పేర్లు పెట్టుకుంటారు. ఒకవేళ పేర్లు పెట్టుకున్నారా లేదా అనేది కూడా అదర్వైజ్ తర్వాత మనం చూద్దాం. మీరు పెట్టుకుంటే దాని ప్రకారం పేరు కరెక్షన్ చేసుకోవాలి. ఒకవేళ పెట్టుకోలేదనుకోండి, దానికి వేరే ఉంటుంది. మళ్ళీ ఏ రాశితో పేరు పెట్టుకున్నారా అని తెలుసుకోవాలి ఫస్ట్. తర్వాత ఇక్కడ మనకు పుష్యమి నక్షత్రం, ఇది శనికి సంబంధించిన నక్షత్రం. హూ, హే, హో, డా అనే అక్షరాలతో పేర్లు పెట్టుకోవాలి. అంటే ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క అక్షరం చొప్పున 4 పాదాలకు 4 అక్షరాలు. ఇది తర్వాత ఆశ్లేష నక్షత్రం, ఇది 4 పాదాలు. డి, డు, డే, డో అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు, అంతే కదా. ఇవి మీకు కొంతవరకు వీటి గురించి తెలిసి ఉండాలి, అంతే. తర్వాత ఇక్కడ చూడండి, నక్షత్ర పాదాలకు అధిపతులు తెలుసుకోవాలి. మళ్ళీ పునర్వసు ఉంది, గురువు అధిపతి. గురువు ఏ స్థానంలో ఉంటే తను బలవంతుడుగా మారిపోతాడు. ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన కర్కాటక రాశి వారికి ఎప్పుడు డెవలప్మెంట్ వస్తుందో తెలుసుకోవాలి. ఇప్పుడు గురువు, ఇక్కడ మనం చూసినట్లయితే గురువు కర్కాటక రాశి యందు ఉంటే అపర కుబేరుడు అవుతాడు. అదే మకర రాశిలోకి వస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇది తెలుసుకోవాలి మీరు. తర్వాత పుష్యమి నక్షత్రం, శనీశ్వరుడు. శని ఎక్కడ ఏ ప్లేస్ లో ఉంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మంచి జరుగుతుంది. కర్కాటక రాశి వారికి మంచి జరగాలంటే ఇక్కడ చూడండి, శనీశ్వరుడు, శనికి ఉచ్చరాశి చూసుకోవాలి, తులారాశి. మేషరాశి అనేది కూడా నీచరాశిగా చెప్పుకుంది. అంటే తులారాశిలోకి శని భగవానుడు అడుగు పెడితే అది పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి వారు అయితే వారు జాక్పాటు కొడతారు. ఈ విషయం తెలుసుకోవాలి. ఆశ్లేష నక్షత్రానికి బుధుడు అధిపతి. బుధుడికి ఉచ్చరాశి కన్యారాశి, నీచరాశి మనం చూసినట్టయితే మీనరాశి వస్తుంది. మీనరాశిలోకి బుధుడు వచ్చాడు అనుకోండి, అంటే బుధుడు 30 రోజులకు ఒకసారి వెళ్ళేటువంటి గ్రహమే కదా. ఒక రాశి నుండి ఇంకో రాశికి 30, అంటే సంవత్సరానికి ఒకసారి మీకు కొంత డిస్టర్బెన్స్ అనేది కూడా వస్తుంది. చంద్రుడికి లాభం ఉంది, నష్టం ఉంది. తొందరగా స్పీడ్గా పరిగెత్తుతాడు, నీచ రాశిలోకి పరిగెత్తడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మీరు కొంచెం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇకపోతే మనం చూసినట్టయితే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఎట్లా ఉంది కర్కాటక రాశి వారికి. శని అష్టమ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. అంటే శనీశ్వరుడు కర్కాటక రాశి అష్టమ శని అనేది వీళ్ళకి మొదలైంది. అష్టమ శని మొదలైతే జరిగేటువంటి నష్టం ఏంటంటే, శని ఎవ్వరికి మనం చూడగానే దేవుళ్ళే, ముక్కోటి దేవతలే భయపడి పరుగులు తీస్తాడు. శని అంటే అమ్మో శనీశ్వరుడా, ఎందుకే మన రూట్లో మనం ఉందాం, ఎందుకు ఆ శనీశ్వరుడు వస్తున్నాడు అనే ఫీలింగ్ లో ఉంటాడు. శనీశ్వరుడు ఒక విధంగా అక్కడ కూర్చున్నారు అనుకోండి, ఎవరైనా తప్పు మాట్లాడితే ఇమీడియట్ గా అతనికి మీద ప్రభావం చూపెడతాడు. అందుకే శనీశ్వరుడు అంటే ముక్కోటి దేవతలకు భయం, ఇటు ప్రజలకు మనకు భయమే. శని నెత్తి మీద కూర్చుంటే మనకేం జరుగుతుందండి? ఉద్యోగాలు పోతాయి, సస్పెండ్ అవుతాం, భార్యాభర్తల మధ్య విభేదాలు, గొడవలు, కోర్టు కేసు, పోలీస్ స్టేషన్లో మెట్లెక్కుతాం. శనీశ్వరుడు మనకు భూతగాదాలు, మనం కష్టపడి కొన్న డబ్బు పెట్టి స్థలాలు కొనుక్కుంటే అది భూతగాదాలుగా మారిపోవడం, కబ్జాలు నిర్వహించడం, కబ్జాలు చేయబడడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇల్లు అమ్ముకోవడం,
వివాహాలు చేసిన పిల్లలకి చక్కటి సంబంధాలు చేయలేకపోవడం, మానసిక ఒత్తిడి, చికాకులు, ఉద్యోగ అవకాశాలు 1-2 మార్కులలో మిస్ అయిపోవడం, ఇలా ఒకటేందండి చాలా ఉంటాయి శనీశ్వరుడు ప్రభావం చూపెడితే. అందుకే నేను ఒకటే చెప్తున్నానండి, శనీశ్వరుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవాలంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. శనీశ్వరుణ్ణి శని హోమం ద్వారా ప్రసన్నం చేసుకోవాలి. అప్పుడు మన వైపు చూడడు, ఆల్రెడీ చూసిన ఫైలే ఇంక పక్కన పెట్టేసాయి. ఆల్రెడీ నేను చూసినా, అతను రైట్ మార్క్ ఇచ్చినా కదా, మళ్ళీ నా ముందు ఎందుకు తెచ్చావు అంటాడు శనీశ్వరుడు, పక్కన పెట్టేస్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక పాయింట్ చెప్తాను మీకు. కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తుందా? ఈ అష్టమ శని నడుస్తున్నప్పుడు వచ్చే నెల 24వ తారీఖున శని హోమం జరిపించుకోవాలి. అప్పుడు గ్రీన్ సిగ్నల్ పడుతుంది మీకు. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్గా దీంట్లో 2 రకాలు ఉంటాయి. మనం ఒక వెహికల్ తీసుకున్నాం అనుకోండి, ఓన్ ప్లేట్ ఒకటి ఉంటుంది, ట్యాక్సీ ప్లేట్ ఒకటి ఉంటుంది. ఈ ఓన్ ప్లేట్ అంటే నువ్వు ఏ రాష్ట్రానికైనా వెళ్ళు, నీ దగ్గర ఒక చిల్లి గవ్వ కూడా పైసలు అడగడు. నీకు ఎక్కడ చెక్ పోస్ట్ ఉంటే అక్కడ వెళ్ళిపోవడమే, ఆపడం అని ఉండదు. అదే నువ్వు ట్యాక్సీ ప్లేట్ అనుకోండి, నేను డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. నువ్వు ప్రతి చెక్ పోస్ట్ దగ్గర నువ్వు ఆగి నిలబడి దాని ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది ముందస్తుగా. నువ్వు ఎన్ని స్టేట్లు మారితే అంత డబ్బు కడుతూనే ఉండాలి. ట్యాక్సీ ప్లేట్కు ఓన్ ప్లేట్కు తేడా ఇప్పుడు మీకు చెప్తాను. శనీశ్వరుడు ఎప్పుడైతే తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు మనం ట్రావెల్ చేసినాం అనుకోండి, మనం శనికి పూజ జరిపించినాం అనుకోండి, రాబోయే 30 సంవత్సరాలు నిన్ను ఎక్కడ ఆపడు. ఎందుకంటే శని కుంభరాశిలో తన సొంత ఇంట్లో ఉంటాడు కాబట్టి. అదే నువ్వు తన సొంత ఇంట్లో నుంచి మీనరాశిలోకి వచ్చాడు అనుకోండి, తన సొంత ఇల్లు కాదు, అప్పుడు నువ్వేమవుతుంది, నీ బండి ట్యాక్సీ ప్లేట్ కింద మారిపోతుంది. అప్పుడు ఏమవుతుందండి, నువ్వు ప్రతి రాష్ట్రానికి వెళ్ళినప్పుడు నువ్వు డబ్బులు కట్టవలసిందే, కట్టి నువ్వు అక్కడ ఓపెన్ చేసుకుని వెళ్ళవలసిందే. అలా మనకు ఈ అవకాశం రావాలంటే 30 సంవత్సరాలు పడుతుందండి. కుంభరాశిలోనే ఉన్నాడు ఇప్పుడు శనీశ్వరుడు. అందుకే 12 రాశులలో జన్మించినటువంటి వారు ఎవరైనా కూడా కుటుంబం మొత్తానికి శని హోమం ఒక్కసారి జరిపిస్తే మీ పిల్లల చదువులో ఆటంకాలను ఇవ్వడు, మీ భర్త ఉద్యోగంలో ప్రమోషన్స్, అతనికి ఎలాంటి చికాకులు లేకుండా చూస్తాడు, భార్యాభర్తల విభేదాలు ఉండవు, సొంత గృహ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు, భూములు స్థలాలు వ్యాపారాలు చేస్తే దానిలో విజయవంతంగా పూర్తి చేస్తాడు, విదేశీ ప్రయాణాలు చేసినటువంటి వారికి ఎక్కడ అడ్డుపడడు శనీశ్వరుడు. అందుకే నేను చెప్తున్నాను, శని హోమం జరిపించుకుంటే ఏ ఒక్కరూ చేయించుకోని అవసరం లేదు, ప్రతి ఒక్కరు చేసుకోవాలి. కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఒక్కసారి పోనీలే అని ఒక్కసారి చేసుకుంటే శనీశ్వరుడు మళ్ళీ మీ వైపు గుడికి రాడు. నేను చెప్పేది నిజము, అక్షరాల నిజం. వచ్చే నెల ఫిబ్రవరి 24వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. కాబట్టి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మీ ఇంటి దగ్గరే ఉండి శని హోమం జరిపించుకోండి. తప్పకుండా మీకు ఆ వీడియో, మీకు శని హోమం మీ గోత్రనామాల మీద, మీ కుటుంబ సభ్యుల మీద నేను శని హోమం చేస్తాను, ఆ శనీశ్వరుని ఆశీస్సులు పొందాలని నేను వీడియో చేసింది, ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను. శని ఏదైనా కష్టకాలంలో ఉన్నప్పుడు నేను పంపించినటువంటి ఆ విభూతిని ఒక్కసారి మనసులో సంకల్పం తీసుకొని ఓం శనైశ్చరాయ నమః, అయ్యా మేము చేస్తున్నటువంటి ప్రతి పనిలో మాకు విజయాన్ని ప్రసాదించు, మీ ఆశీస్సులు మాపై ఎల్లవేళలా ఉండాలని ఆ శనీశ్వరుని భగవంతుని ఆరాధించండి, ఎంత మంచి జరుగుతుంది. కాబట్టి కర్కాటక రాశి వారికి అష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారు. రాహు 9వ ఇంట, గురు 10వ ఇంట, కేతు 3వ ఇంట, కుజ బుధ శుక్రులు 6వ ఇంట, రవి సప్తమ స్థానంలో సంచారం కొనసాగిస్తున్నారు. అదేవిధంగా 2024వ సంవత్సరం క్రోధినామ సంవత్సరం నవనాయకుల ఫలితాలలో చూస్తే ధాన్యాధిపతిగా చంద్రుడు ఉన్నాడు. మీకు అద్భుతమైనటువంటి యోగం మీకు ఇవ్వగలగబోతున్నాడు. ఈ సంవత్సరం ఆదాయం 14, క్రోధినామ సంవత్సరం వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6గా ఉంది. ఎంత చక్కటి అద్భుతమైనటువంటి టైం అండి ఇది. ఈ టైంలో మీరు ఒక్కసారి మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకోదలిస్తే, మీ పేరును ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారం మీ పేరును మార్చుకొని సిద్ధంగా ఉంటే మీ జన్మ జాతకం అసలు మామూలుగా ఉండదండి. మీ లైఫ్ మీరు జాక్పాటు కొడతారు. నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా చూస్తాను. నియమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. సమస్య ఎలాంటి సమస్య అయినా నేనున్నానని మాత్రం మీరు మర్చిపోకండి, ఖచ్చితంగా చెప్తున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయండి. కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారు చాలా నెమ్మది స్వభావులు, మనస్సు నెమ్మదిగా ఉంటుంది. 100 మాటలు మాట్లాడినా కూడా ఒక్క మాటతో సమాధానం చెప్పేటువంటి వారు కర్కాటక రాశి వారు. ఆ కర్కాటక రాశి వారికి కొన్ని నెగటివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదేంటంటే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగానండి, వీళ్ళు డబ్బులు ఎవరికి అప్పుగా ఇచ్చినా అవి తిరిగి రావు. 2వ పాయింట్,
వ్యాపారాలు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తే నష్టపోతారు. ఇది రెండో పాయింట్. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే వైవాహిక సమస్యలు ఎక్కువ వస్తుంటాయి. ఎందుకంటే వీరు కుదురుగా ఉండేటువంటి స్వభావం, ఎదుటి వాళ్ళు వీళ్ళని డామినేట్ చేస్తారు. తర్వాత ఏంటంటే భార్య, ఇప్పుడు మగవాళ్ళు అయితేనో భార్య డామినేట్ చేస్తుంది, అదే ఆడవారు అయితే భర్త డామినేట్ చేస్తూ ఉంటాడు. ఇలా ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే వీళ్ళు కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. దేనికైనా పోనీలే చూద్దాంలే అంటే లాస్ట్ చివరికి అది మెడకు ఉరితాడుగా బిగించుకుంటుంది. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలనేది కూడా మనకు ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ అనేది, సంఖ్యాశాస్త్రం అనేది కూడా మనకు చెప్తుంది. కాబట్టి పేరులో ఉన్నటువంటి బలాన్ని కనుక మనం మంచి సంఖ్యాబలంలోకి మనం మార్చుకోగలిగితే మన జీవితం నిండు నూరేళ్లు చక్కగా హ్యాపీగా ఉంటుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.